హాయ్ వ్యూవర్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ మసూరి పప్పు అట్లు రెడీ అయిపోయినాయి. దీంతో నేను సర్వ్ చేసుకోవడానికి బీట్రూట్ చట్నీ వేసుకున్నాను. ఇది చాలా హెల్దీ కూడాను, ఎందుకంటే మనం బియ్యం కూడా వేయలేదు. మసూరి పప్పు కూడా చాలా మంచిది. ఇట్లాంటి అట్లు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్లో ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మసూరి పప్పు అట్లు వేసుకోవడానికి మసూరి పప్పు నానబెట్టుకున్నాను అనమాట. ఎంతసేపు అనుకుంటున్నారు? జస్ట్ 10 minutes నానబెట్టాను. 10 minutesకి నానిపోయింది. ఇది ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. ఇది చక్కగా రుబ్బుకుని అట్లు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనకేంటంటే ఒక్కొక్కసారి రాత్రి మనం ఏమన్నా పప్పు నానేయడం మర్చిపోయినా అర్జెంటుగా వేసుకోవచ్చు. ఇవి ఈ మసూరి పప్పుతో పిండి రుబ్బేసేసుకున్నాను. రెడీ అయిపోయింది. ఇది సాల్ట్ కలుపుతున్నాను అనమాట. దీంట్లో ఈ అట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు జల్లుకుంటున్నాను. ఇంకా అల్లం పచ్చిమిర్చి తురుము కూడా జల్లుకున్నాను. ఈ అట్లో ఇంకా పెసరట్లో వామ్ బాగుంటుంది, అందుకే నేను వామ్ కూడా జల్లుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను అన్నమాట పైనుంచి. నేనైతే ఇవి బియ్యం లేకుండా రుబ్బాను, కమ్మగా ఉండాలని. కొంచెం క్రిస్పీగా ఉండాలంటే బియ్యం కూడా కలిపి రుబ్బుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. అయితే ఎక్కువ కాకుండా ఒక గ్లాసు పప్పు తీసుకుంటే ఒక అర గ్లాసు బియ్యం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇద్దరు నేను దాల్ముడి అట్లు కూడా చూపించాను. ఇవేమో అవే దాల్ముడియే తొక్క తీసేస్తే మసూరి పప్పు అంటారు. అవి ఇంచుమించుగా సేమ్ టేస్ట్లో ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్లో ఉంటుంది. ఎందుకంటే అది తొక్క ఉంటుంది, ఇది తొక్క ఉండదు కాబట్టి.